హలో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ సెట్ 2023 సంబంధించిన పేపర్ 2 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకి 151 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్ వరకు ఉన్నాయి. దానికి మన ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ చూసాం. ఇది సెకండ్ పార్ట్. ఈ పార్ట్లో 76 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు చూద్దాం అన్నమాట. ఫస్ట్ పార్ట్ పేపర్ 1 50 వరకు ఉంటుంది. పేపర్ 2లో 51 నుంచి 150 వరకు ఉంటుంది అన్నమాట. ఈ పార్ట్లో సెకండ్ పార్ట్లో 76 నుంచి 100 దాకా చూద్దాం. ఇక్కడ 76 క్వశ్చన్ చూడండి. ప్లాగరిజం టైప్స్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. లిస్ట్ 1 వచ్చేసి ప్లాగరిజం టైప్స్ ఆఫ్ ప్లాగరిజం. లిస్ట్ 2 వచ్చి ప్లాగరిజం దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మొసాయిక్ ప్లాగరిజం ఇచ్చాడు, క్లోన్ ప్లాగరిజం ఇచ్చాడు, గ్లోబల్ ప్లాగరిజం, సెల్ఫ్ ప్లాగరిజం ఇచ్చాడు. It is copying the others' work and claiming it is a own's own. అది ఫస్ట్ వన్. ఏ అంటే క్యారెక్టరిస్టిక్స్. ప్యాచింగ్ ది ప్లాగ్ వర్క్ ప్లాగరిజం. నెక్స్ట్ రీయూజింగ్ వన్స్ ఓన్ వర్క్ ఫుల్ అండ్ పార్షియల్ వితౌట్ అట్రిబ్యూషన్. ఫోర్త్ వన్ టేకింగ్ ది సమ్వన్స్ వర్క్ అండ్ పాసింగ్ ఇట్ ఈజ్ ఏ ఓన్స్ ఓన్. ఈ మాట మొత్తం క్యారెక్టరిస్టిక్స్. దీంట్లో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఫస్ట్కి వచ్చేసి బి ప్యాచింగ్ వర్క్ ప్లాగరిజం. 2కి వచ్చేసి ఏ క్లోన్ ప్లాగరిజం, కాపీయింగ్ అదర్స్ వర్క్, క్లైమింగ్ ఇట్స్ ఓన్ వన్స్ ఓన్. అది గ్లోబల్ ప్లాగరిజం. 3కి వచ్చేసి డి ఫోర్త్ వన్, టేకింగ్ సమ్వన్స్ వర్క్ అండ్ పాసింగ్ ఇట్ ఈజ్ ఏ వన్స్ ఓన్. నెక్స్ట్ ప్లాగరిజం సెల్ఫ్ ప్లాగరిజం తెలిసి సి వచ్చేస్తుంది, రీయూజింగ్ వన్స్ ఓన్ వర్క్ ఫుల్లీ ఆర్ పార్షియల్ వితౌట్ అట్రిబ్యూషన్. ఇది వచ్చేసి ఫోర్త్ వన్. సో ఇక్కడికి మనకి 4 ఆప్షన్స్. దీని ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 77 దీంట్లో లిస్ట్ 1 వచ్చేసి కమిషన్ కమిటీస్, లిస్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, సిన్హా కమిటీ అండ్ లైబ్రరీస్, మొదలైన కమిషన్ ఫర్ అకాడమిక్ లైబ్రరీస్, నేషనల్ ఫాల్స్ ఆన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, హంటర్ కమిషన్ ఆన్ లైబ్రరీస్. దీంట్లో 1892, 1986, 1957, 1950, 53 ఇచ్చాడు. దీంట్లో మనకి ఆప్షన్స్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 1కి సి సిన్హా కమిషన్ లైబ్రరీస్ వచ్చేసి సి 1957, మొదలయ్యారు వచ్చేసి అది 1952-53, నేషనల్ పాలసీ అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వచ్చి 1986, హంటర్ కమిషన్ వచ్చి 1892. దీని ప్రకారం వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 78 ఇక్కడ అసెషన్ అండ్ రీజన్ ఇచ్చాడు. ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ ఆర్ మెంట్ ఫర్ broadening access to the information and equalizing the access to the disadvantaged and advantaged people of the world. Reason వచ్చి OERs through openly licensed and freely available publications. They do not allow the editing, bringing out their better and updated versions. ఇక్కడ ఏ వచ్చేసి ట్రూ, ఆర్ వచ్చి ఫాల్స్. దే డి నాట్ అలౌ ఎడిటింగ్ అనేది అవన్నీ తప్పు. అందుకని ఆర్ రీజన్ వచ్చి ఫాల్స్, ఏ వచ్చేసి రైట్. అంటే ఏ వచ్చేసి ట్రూ, ఆర్ వచ్చేసి ఫాల్స్. దీని ప్రకారం ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ హియర్. 79 టేబుల్ 6 is the auxiliary table of the David Decimal classification, deals with group of persons, language, individual literature, racial ethics, national groups. దీంట్లో లాంగ్వేజ్ టేబుల్ 6 వచ్చి లాంగ్వేజ్కి సంబంధించి. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 80 వచ్చేసింది. హైపోథిసిస్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది యంగ్ అండ్ ఓల్డ్ అకాడమిక్స్ ఇన్ ది యూజింగ్ ఈ రిసోర్స్ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్. ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమినల్ హైపోథిసిస్, హైపోథిసిస్ ఆఫ్ డిఫరెన్సెస్, హైపోథిసిస్ ఆఫ్ అసోసియేషన్, నల్ హైపోథిసిస్. దీంట్లో నల్ హైపోథిసిస్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 81 అకార్డింగ్ ది నార్మేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఆఫ్ ఎస్ఆర్ రంగనాథ్, the law of harmony pertaining to basic laws of fundamental laws of principal helpful sequence of principal fact sequence. దీంట్లో బేసిక్ క్లాస్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్.
82 చూడండి. Who developed the motivational model theory called the three needs theory, that is attempt to explain how the needs for achievement, affiliations, power affect the actions of people? Maslow, Herbert, McGregor, McClelland వచ్చి రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 83 చైర్మన్ ఆఫ్ ది వర్కింగ్ గ్రూప్ ఆన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఆన్ ది నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ ఈజ్ ప్రొఫెసర్ పిబి మంగ్లా, ప్రొఫెసర్ ఏఆర్డి ప్రసాద్, ప్రొఫెసర్ సికే హర్సిద్దప్ప, డాక్టర్ కల్పన దాస్గుప్తా. దీంట్లో దీనికి వర్కింగ్ గ్రూప్ ఆన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ దానికి ఏఆర్డి ప్రసాద్ వచ్చేసి రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 84 అప్డేటెడ్ యునెస్కో ఇఫ్లా మేనిఫెస్టో ఆన్ పబ్లిక్ లైబ్రరీస్ వాజ్ బ్రాట్ అవుట్ ఇన్ ది ఇయర్. దాంట్లో 49, 94, 2012, 2022. దీంట్లో 2022 వచ్చేసి రైట్ ఆన్సర్. రీసెంట్గా అది అప్డేట్ అయింది 22లో. ఫస్ట్ 49, తర్వాత 94లో, తర్వాత 2022లో ఈ లేటెస్ట్ వన్. దీన్ని మనం ఇంతమంది వీడియోలో కూడా చేస్తున్నాం. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 84. 85 అసర్షన్ రీజన్. ఏ షెడ్యూల్ టూల్ ఈజ్ ఏ సర్వే మెథడ్ ఆఫ్ ది రీసెర్చ్ హెల్ప్ ది రీసెర్చర్స్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ mostly from the illiterate respondents. Next reason వచ్చి in the schedule method the onus of filling the questionnaire usually lies with the respondents. ఇక్కడ ఏ వచ్చేసి రైట్ ట్రూ, రీజన్ వచ్చేసి ఫాల్స్. ఇక్కడ అవన్నీ రీజన్ కరెక్ట్ కాదు. షెడ్యూల్ దేనికి ఉపయోగిస్తారు అనేది కరెక్ట్. సో ఏ వచ్చి ట్రూ, రీజన్ వచ్చేసి ఫాల్స్. సో దీని ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 86 చూడండి. సుగమ్య పుస్తకాలయ ఈజ్ ది లార్జెస్ట్ ఆన్లైన్ లైబ్రరీ ఎయిమ్ టు సర్వింగ్ పీపుల్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్డ్, మెంటల్ ఛాలెంజ్డ్, బ్లైండ్ అండ్ ప్రింట్ డిజేబుల్డ్, హియరింగ్ ఇంపేర్డ్ అండ్ డమ్. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. బ్లైండ్ అండ్ ప్రింట్ డిజేబుల్ పర్సన్స్ కోసం అది. సో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 86. 87 హూ ఇంట్రొడ్యూస్ ది 6 Sigma టెక్నిక్ ఫర్ ది ఇంప్రూవింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ? జాక్వెల్, పెట్రీ డ్రుక్కర్, ఫిలిప్ సి కర్బీ, బిల్ స్మిత్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. బిల్ స్మిత్ వచ్చేసి రైట్ ఆన్సర్. 88 ఇన్ ది కాంటాక్ట్ ఆఫ్ keyword in context indexes, which of the following are relevant? Keyword in the title are used as access point. All the keywords of the title are displayed in the each entry along with the appropriate keywords serve as the context of the document. Bibliographic details of the document are provided for the each entry. Document location number such as accession number, call number provided all the index entries prepared the documents. వీటిలో ఏ 3 కాంబినేషన్లో ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 1, 2 and 4. దీంట్లో 1, 2 and 4 వచ్చేసి రైట్ ఆన్సర్. దానికి సంబంధించి కరెక్ట్. బిబ్లియోగ్రఫిక్ డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఈచ్ ఎంట్రీ వచ్చేసి కరెక్ట్ కాదు. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 89 చూడండి. ఇక్కడ డేటాబేసెస్, ఇటు పబ్లిషర్స్ వెండర్ ఇచ్చాడు. స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్, సైన్స్ ఫైండర్, పబ్మెడ్. ఇటు సైడ్ వచ్చేసి అమెరికన్ కెమికల్ సొసైటీ, క్లారేటివ్, ఎల్సీవేర్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇచ్చాడనమాట. ఇప్పుడు స్కోపస్ వచ్చేసి ఎల్సీవేర్, వెబ్ ఆఫ్ సైన్స్ వచ్చేసి క్లారేటివ్, సైన్స్ ఫైండర్ వచ్చేసి 3 వచ్చేసి అమెరికన్ కెమికల్ సొసైటీ, పబ్మెడ్ వచ్చేసి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వచ్చేసి. సో ఫోర్త్ వన్ డి. సో దీని ప్రకారం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 90 చూడండి. ది ఫాలోయింగ్ ఇండికేటర్ డిజిట్స్ యూజ్డ్ ఫర్ అనగ్జరీ టేబుల్స్ ఇన్ యూడిసి యూనివర్సల్ డెసిమల్ క్లాసిఫికేషన్లో లిస్ట్ 1లో
వాటి అలాగే వాటి మీనింగ్ దాని సింబల్స్ వచ్చేసి లిస్ట్ 2లో ఇచ్చాడనమాట. ప్లేసు, టైము, ఫాము, లాంగ్వేజ్ ఇచ్చాడనమాట. దీనికి వచ్చేసి సెకండ్ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 1కి వచ్చేసి డి ప్లేస్కి వచ్చి సర్క్యులర్ బ్రాకెట్స్. 2కి వచ్చేసి టైంకి వచ్చేసి సి అంటే డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్. ఫామ్కి వచ్చేసి సర్క్యులర్ బ్రాకెట్స్లో విత్ 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. లాంగ్వేజ్కి వచ్చేసి ఐఫన్ ఈక్వల్ వచ్చేసి లాంగ్వేజ్కి. సో దీని ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ప్లేస్ 1కి డి, 2కి సి, 3కి బి, 4కి ఏ. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 91 ఇక్కడ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ ఇచ్చాడు ఇండియన్ స్టేట్స్కి, వాటికి ఇయర్లు ఇచ్చాడు అనమాట. కర్ణాటక పబ్లిక్ లైబ్రరీ, బీహార్ పబ్లిక్, రాజస్థాన్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్, ఒరిస్సా పబ్లిక్. దీని ప్రకారం వచ్చేసి ఇక్కడ ఆప్షన్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్కి బి కర్ణాటక వచ్చి 1965. నెక్స్ట్ 2కి సి, 2కి సి వచ్చేసి బీహార్కి వచ్చి 2008. 3కి ఏ, 3కి వచ్చి రాజస్థాన్కి వచ్చేసి 2006. ఒరిస్సాకి వచ్చేసి 2001. సో ఇది దీని ప్రకారం థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 91. 92 చూడండి, ఇండెక్సింగ్ సిస్టమ్స్ ప్రపోండెడ్ ఎవరు అనేది. ఆటోమేటిక్ ఇండెక్సింగ్, స్లిస్ ఇండెక్సింగ్, సైటేషన్ ఇండెక్సింగ్, పాప్సీ ఇండెక్సింగ్. దీని ప్రకారం ఇచ్చిన ఆప్షన్స్లో 1 వచ్చి రైట్ ఆన్సర్. 1కి సి అంటే ఆటోమేటిక్ ఇండెక్సింగ్కి వచ్చేసి హెచ్పి లోన్. 2కి స్లిస్ ఇండెక్సింగ్కి జాన్ ఆర్ షార్ప్. సైటేషన్ ఇండెక్సింగ్ వచ్చేసి డి షఫర్డ్, ఫ్రాంక్ షఫర్డ్. 4th పాప్సీకి వచ్చి భట్టాచార్య ఏ. సో దీని ప్రకారం ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 92. 93 అరేంజ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ సెక్షన్స్ ఆఫ్ ఎ బిబ్లియోగ్రాఫికల్ డిస్క్రిప్షన్ ఇన్ ది బిబ్లియోగ్రాఫికల్ రికార్డ్స్ యాజ్ పర్ ది ISBD-G స్పెసిఫికేషన్. టైటిల్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, పబ్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ ఏరియా, ఫిజికల్ డిస్క్రిప్షన్, ఎడిషన్, మెటీరియల్ అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్. ఈ 8 ఏరియాస్ సంబంధించి 8 ఏరియాస్లో మనకి ఫస్ట్ 1, 4, 5, 2, 3 వస్తుంది అనమాట. 1 తర్వాత 4 మనకు 4 వచ్చేసి ఎడిషన్ స్టేట్మెంట్, తర్వాత 5 మెటీరియల్ టైప్ ఆఫ్ పబ్లికేషన్స్, తర్వాత వచ్చి 2, తర్వాత 3, తర్వాత 2 పబ్లికేషన్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత 3 ఫిజికల్ డిస్క్రిప్షన్. ఇవి 8 ఏరియాస్ అనమాట. మనకి 8 ఏరియాస్ ఇంకా ఉన్నాయి, నోట్ సెక్షన్, సిరీస్ అవన్నీ ఉన్నాయి. ఈ 8 ఏరియాస్లోని భాగం అన్నమాట ఇది. సో దీని ప్రకారం ఇక్కడ వచ్చిన ఆప్షన్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 93. 94 అసర్షన్ అండ్ రీజన్. లైబ్రరీస్ అవైల్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అమెజాన్, గూగుల్ అండ్ డెర్వెంట్. రీజన్ వచ్చి లైబ్రరీస్ వాంట్ టు అవాయిడ్ ది మెయింటైన్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్డ్వేర్ బై ఆప్టింగ్ ఫర్ ది క్లౌడ్ సర్వీసెస్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏ అంటే అసర్షన్ తప్పు, రీజన్ కరెక్ట్. ఈ అవాయిడ్ చేయడానికి, ఈ హార్డ్వేర్ ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి క్లౌడ్ సర్వీస్ తీసుకుంటారు, రీజన్ కరెక్ట్గానే ఉంది. ఏలో వచ్చేసి అమెజాన్, గూగుల్ వాళ్ళు ఇస్తారు, డెర్వెంట్ వాళ్ళు ఈ క్లౌడ్ సర్వీస్ లేదు. సో ఫస్ట్ వన్ అంటే ఏ ఫాల్స్, ఆర్ ట్రూ. సో దీని ప్రకారం సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 95 RDA research description and access has been brought out to the superset of ASR2 cataloging code. ASR2 reason వచ్చేసి ASR2 was a primarily intended for the cataloging of traditional library resources but not for the digital web resources. ఇక్కడ రెండు కరెక్ట్ అన్నమాట. సో అసర్షన్ అండ్ రీజన్ రెండు కరెక్ట్. దీని ప్రకారం థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 95 థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 96 నిస్పర్ ఆఫ్ CSIR స్టాండ్స్ ఫర్. ఇది ఇంతకుముందు నిస్కార్ ఉన్నది, ఇప్పుడు నిస్పార్ అయింది. ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో 2021 నుంచి నిస్పార్ అనిగా మారిందన్నమాట. అంతకుముందు నిస్కార్ అనేవాళ్ళు.
దీని మీద కూడా మనం ఇంతకుముందు వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పాను, అప్డేటెడ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ దాంట్లో చెప్పున్నాము. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 97. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్? పేటెంట్స్, ఫిల్మ్ సెన్సార్షిప్, బయోఫ్యూల్స్, ట్రేడ్ మార్క్స్. దీంట్లో మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్లో పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ వస్తాయి అన్నమాట. 1, 4th రైట్ ఆన్సర్. సో దీని ప్రకారం ఇక్కడ ఆప్షన్లో 4th వన్ రైట్ ఆన్సర్. 97. పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ మాత్రమే వస్తాయి దాంట్లో. 1, 4, 4th వన్ రైట్ ఆన్సర్. 98. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ టు కోహా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్? అపాచీ వెబ్ సర్వర్, MS SQL, పెరల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో కోహాలో మనం అపాచీ వెబ్ సర్వర్ వాడతాం, MS SQL సర్వర్ వాడం. అది ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్. మనకి ఇక్కడ MySQL వాడతాం దాంట్లో, లేకపోతే MariaDB వాడతాం అన్నమాట. కోహా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ పెరల్ ప్రోగ్రామ్ వాడతాం, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాం. సో 1, 3, 4 కరెక్ట్ అన్నమాట. సో 1, 3 and 4 కరెక్ట్. దీని ప్రకారం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 99. డ్యూరేషన్ ఏ పేటెంటీ కెన్ హోల్డ్ పేటెంట్ రైట్ ఆన్ హిస్ హర్ ఇన్వెన్షన్ ఇన్ ది ఇండియా? ఎన్ని సంవత్సరాలు అన్నారు? 20 years, 25 years, 40 years, 60 years? ఇక్కడ 20 years ఇది రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 100. సబ్జెక్ట్ ఐడెంటిటీస్ టైపికల్ టర్మ్ ఎంట్రీస్ ఆర్ ది రికార్డెడ్ ఇన్ ది మార్క్ 21 రికార్డెడ్. ట్యాగ్ నెంబర్ 600, 650, 680, 690. ఇంట్లో 6050 వచ్చేసి అది మనకి సబ్జెక్ట్ ఐడెంటిటీస్ అంటే టైపికల్ టర్మ్స్ అన్నమాట, కీవర్డ్స్ కింద మనం ఇస్తామన్నమాట. 650 కీ ట్యాగ్ నెంబర్. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 100. ఓకే, 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడికి ఈ 25 క్వశ్చన్స్ అయిపోయి నెక్స్ట్ 25 క్వశ్చన్స్ ఇంకో వీడియోలో, ఆ తర్వాత ఇంకో 25 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.